నేటిదిన వాక్య ధ్యానం కొరకు 103వ కీర్తన 5వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు సర్వమానవాళి జీవితాలలో ఆయన మేలు చేసే దేవుడు, అనగా మంచిని జరిగించేటటువంటి దేవుడు. కీర్తనకారుడు తన ప్రాణముతో యెహోవాను సన్నుతించుము అని తెలియచేస్తూ ఆ విధముగా సన్నుతించడానికి గల కారణం ఏంటో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదేంటంటే, మేలుతో ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభువారు తృప్తిపరిచేటటువంటి దేవుడు. పైకి మాత్రం మనం మంచిని పొందుతూ లోపల వేదన, బాధ అనేది ఎంత మాత్రం కూడా దేవుడు కలుగు చేసేది కాదు. హృదయపూర్వకంగా మనం మంచిని అనుభవించచ్చు, దానిని బట్టి తృప్తి పడేటటువంటి దీవెనను దేవుడే మనకు దయచేస్తారు. ఇటు స్థితిని మన జీవితంలో పొందాలి అని అంటే 84వ కీర్తన 11వ చరణంలో రాయబడినటువంటి ఆఖరి వాక్యంలో, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. దేవుని నుండి వచ్చు మంచిని మన జీవితంలో మనం పొందాలి అని అంటే యథార్థత అను లక్షణము అది చాలా ప్రాముఖ్యమైంది అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. యథార్థత లేక నిజాయితీ అనేది ఒక వ్యక్తిలో లోపించినప్పుడు నిశ్చయముగా అతడు కీడును, బాధను అనుభవించేటటువంటి వ్యక్తిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడినటువంటి వాక్యాల్లో, ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్టి మనసు కలిగినటువంటి సౌలు నిజాయితీని కోల్పోయి లేక యథార్థతను కోల్పోయి దావీదును అంతమొందించాలి అనేటటువంటి ప్రయత్నాలు అతడు చేస్తూ వచ్చినటువంటి విషయాలు మనం చూస్తాం. అయితే 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. నిజమే, సౌలులో నిజాయితీ పోయింది గనుక దేవుడు తనను విడిచిపెట్టడం సౌలు చూశారు. నిజాయితీగా ఉన్నటువంటి దావీదుకు దేవుడు తోడుగా ఉండటం కూడా ఇక్కడ తెలియపరచడం మనం గమనించగలం. 14వ వచనంలో, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఆ విధమైనటువంటి మనసుతో జీవించినటువంటి సౌలు కొంతకాలానికి అతడు తన కత్తి మీద పడి తానే అతడు మరణమైపోయినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని తన జీవితంలో ప్రతిదీ చెడు ఎదురైంది అనంటే తనలో ఉండవలసినటువంటి యథార్థతను అతడు అశ్రద్ధ చేశాడు గనుకనే మంచికి బదులు నష్టాన్ని, నాశనాన్ని కొని తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. గనుకనే దావీదుకు ప్రభు తోడుగా ఉండటానికి గల కారణం అతనిలో ఉన్నటువంటి యథార్థత. నిజాయితీగా ఉన్నాడు గనుకనే దేవుడు అతనికి ప్రతి విషయంలో మంచిని జరిగిస్తూ వచ్చారు. తన హృదయము దేవుని మేలులతో తృప్తి చెందింది గనుక 103వ కీర్తన 5వ చరణంలో రాయబడిన 2వ వాక్యంలో చెప్పిన మాట, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మీ హృదయము పలు విషయాలను గూర్చి అసంతృప్తిగా ఉందా? అయితే నేడు విన్న ఈ వాక్య ప్రకారం నిశ్చయముగా జీవించుటకు ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకొనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు మేలు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు, శరీరానికి, తమ కుటుంబానికి, తాము చేయు పనులన్నిటికి కూడా మేలు కలుగునుగాక.
నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం ఆశీర్వదించండి. సమస్త విషయాల్లో మీ కృపాక్షేమలు ఇచ్చి ప్రతి ఒక్కరిని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలు మాతో పంచుకునండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బోత్.